తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం లతాపట్ల గారు. నమస్తే అండి. సంకష్టహర చతుర్థి, ప్రతి సంకష్టహర చతుర్థికి ప్రత్యేకమైన విశిష్టత అయితే ఉంటుంది. ఈ సంకష్టహర చతుర్థిని ఏమని పిలుస్తారు? ఆ రోజు ఏం చేయాలంటారు? ఒకప్పుడు మహిజితుడు అనే రాజు ఉండేవాడు. అతడు చాలా ఆయనకి అన్నీ ఉండేవి, కానీ పిల్లలు లేని లోటు మాత్రం ఉండేది. చాలా బాధపడుతూ ఉండేవాడు పిల్లల కోసము. ఓకే. అప్పుడు ఒక ఋషి, లోమేశుడు అనే ఋషి ఆయనకి, నువ్వు ఈ సంకటహర చతుర్థి చెయ్యి అని చెప్పారు. అయితే ఆయన వాళ్ళ శ్రీమతి సమేతంగా రాణితో కలిసి కూర్చొని ఆ రోజు సాయంత్రం వరకు, చంద్రుడు వచ్చే వరకు ఉపవాసం ఉండి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి, సాయంత్రము అంటే ప్రదోషకాలంలో చంద్రుడు వచ్చిన తర్వాత చక్కగా అభిషేకాదులు చేసి విఘ్నేశ్వరుడికి, మనకి జీవితంలో ఉండే అడ్డంకులు తొలగిపోవాలి, అబ్స్టకల్స్ తొలగిపోవాలి, మనకి తెలియని కష్టాలు ఎన్నో వస్తూ ఉంటాయి, కష్ట నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. అవి ఎందువల్ల జరుగుతున్నాయి ఎవరికీ తెలియదు. ఎందుకు? అక్కడ పని అయినట్టే ఉంటుంది, డబ్బులు రావు. పని అయిపోతుంది అనుకుంటాం, డబ్బు రాదు. అలాగే వ్యాపారం జరుగుతున్నట్టు ఉంటుంది, డబ్బు నిలవదు. అలాగే సంబంధాలు వస్తున్నట్టుంటాయి, సంబంధాలు కుదరవు. ఇదిగో నేను కన్సీవ్ అవ్వబోతున్నాను అనుకుంటారు, కన్సీవ్ అవ్వరు పిల్లలు. చాలామందికి పిల్లలు పుట్టరు. అలా జీవితంలో ఎదురయ్యే ఎటువంటి విఘ్నాలైనా సంకటాలైనా తొలగించేది విఘ్నేశ్వరుడే. విఘ్నేశ్వరుని పట్టుకుంటే సక్సెస్, ఈ మనకు ఉండే ఈ బాధలు, అడ్డంకులు, సంకటాలు అన్నీ తొలగిపోతాయి అన్నమాట. అయితే విఘ్నేశ్వరుడికి ఆరాధన చేసే విధానం ఉంటుంది. ఆయనకి అభిషేకం చేసి ఆ రోజు స్వామికి కొన్ని మన పాత పద్ధతులు, వాటిని మనం ఆచరించాలి. ఒక 21 దుర్వ, అంటే మనము గరిక, దుర్వ అంటే తెలుసు కదండి, గరిక. ఆ గరికని 21 గరికని ముడివేసి దాన్ని దుర్వ త్రివేణి విధి అంటారు. దానికి 3 నాట్స్ వేసి గరికకి, దాన్ని పచ్చి పాలల్లో ముంచి అక్కడ సమర్పిస్తాం విఘ్నేశ్వరుడి దగ్గర ఆ రోజు సాయంత్రము. తర్వాత ఏకశృంగి దీపారాధన, ఎడమవైపు విఘ్నేశ్వరుడు ఎడమవైపు మనం ఒక ఒత్తి దీపము విఘ్నేశ్వరుడికి పెడతాము. అది రాత్రంతా వెలగాలి. దాన్ని ఏకశృంగి దీపారాధన అంటారనమాట. అది ఒక్క ఒత్తితోనే వెలిగించాలి. ఆ వెలిగించి ఓం గజాననాయ నమః అని నామజపం చేయాలి. ఓం గజాననాయ నమః, ఓం గజాననాయ నమః అని చేయాలన్నమాట. ఇది ముఖ్యంగా ఈ ఏకశృంగ దీపారాధన బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచిది, లేదా ప్రదోష వేళలో చేస్తే మంచిది. బ్రహ్మముహూర్తం కానీ ప్రదోష వేళల్లో కానీ. తర్వాత సిద్ధ అక్షత ప్రార్థన, ఒక 5 అక్షింతలు చేతిలో పెట్టుకొని స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామికి దగ్గరికి వెళ్ళి మన కోరిక చెప్పుకొని ఆ అక్షింతలు అక్కడ పెట్టుకొని మర్నాడు ఉదయం ఆ అక్షింతల్ని పారే నీటిలో వదిలేయాలి. అక్షింతల్ని పారే నీటిలో వదిలేయాలి. దాన్ని సిద్ధ అక్షత ప్రార్థన అంటారు. తర్వాత చంద్రచూడ మెడిటేషన్. ఆ రోజు సాయంత్రం వరకు మనం ఉండి, మనకి చంద్రుడు వచ్చిన తర్వాత అంటాం కదా, విఘ్నేశ్వరుడి దగ్గరే ఇలా క్రౌన్ లాగా ఉంది చంద్రచూడ మెడిటేషన్. అంటే ఆయన ఇక్కడ చంద్రుడిని పెట్టుకొని కూర్చున్నట్టు ఆ రూపాన్ని మనం ధ్యానించుకోవాలి. అలా ధ్యానించుకొని అప్పుడు కొద్దిగా షుగర్, పంచదార నైవేద్యంగా పెట్టాలన్నమాట. ఆ పంచదార పెట్టి ఒక 7 నిమిషాల పాటు విఘ్నేశ్వరుడి రూపాన్ని మనం ధ్యానించాలి. చంద్రచూడ మెడిటేషన్ అంటారు. అంటే ఆయన చంద్రుడిని పెట్టుకున్నట్టుగా మనం భావించి మెడిటేషన్ చేయాలి. తర్వాత స్వామికి ఇష్టమైన మోదకాలు మీరు పెట్టుకోగలిగితే మోదకాలు పెట్టుకుంటే ఇంకా మంచిది. ఓం వక్రతుండాయ హోం, ఓం వక్రతుండాయ హోం అని సమర్పించాలన్నమాట. ఇలా చేయటం వల్ల మహిజితుడు ఇవన్నీ పూర్వ చేసేవారు. ఆయన చేయటం వల్ల ఈ వ్రతాన్ని, ఈ సంకటహర చతుర్థి, ఈ ఉపవాస వ్రతాన్ని ఆచరించటం వల్ల ఆయనకి చక్కటి సంతానం కలిగింది. ఆ ఋషి చెప్పినట్టు ఆయన ఆచరించారు. అలాగే విఘ్నేశ్వరుడు ప్రార్థన కూడా ఆయన నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో చేశారు. అలాగే
ఆయనకి కావలసిన వంశోద్ధారకుడిని స్వామి ప్రసాదించారు. సో ఉపవాసం నియమాలు పాటించాలంటారు మేడం ఆ రోజు ఖచ్చితంగా? ఖచ్చితంగా అంటే పాటిస్తారు. ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకున్న వాళ్ళు ఉంటారు సంకటహర చతుర్థి అంటేనే అది నియమము. అంతే. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. Okay. చంద్రుడు వచ్చిన తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు. ఎస్, ఇక ఆ రోజు 16 నామాలు చదువుకుంటే మంచిది విఘ్నేశ్వరుడిది. ఆ 16 నామాలు చెప్తాను. తప్పకుండా. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాదీపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కంద పూర్వజాయ నమః. ఇవి ఈ 16 నామాలు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇవి అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి కూడా ఉండొచ్చు, కాబట్టి ఈ నామాల్ని కూడా తెలియజేస్తున్నాం. ఎస్. ఏమీ లేదంటే నేను ఇవన్నీ చేయలేను, మోదకాలు చేయలేనంటే బెల్లం ముక్క పెట్టినా కూడా వినాయకుడికి ఇష్టం. ఎస్, అవును. సో మొత్తానికి ఈ సంకష్టహార చతుర్థి రోజు ఏం చేయాలి అనేది చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు. జయ గురుదత్త.